నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. యుద్ధం, ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధం ఆగిపోయిందా? ట్రంప్ 5 రోజుల గడువు ముగిసిందా? ఇంకా 3 రోజులే ఉంది. ఇంకా 2 రోజుల తర్వాత ముగుస్తుంది. ముగిసిన తర్వాత యుద్ధం కంటిన్యూ అవుతుందా, ఆగుతుందా? ఒకవైపు యుద్ధం ఆగిపోతుందని, ఆగిపోయే దశకు చేరుకుందని ట్రంప్ రకరకాల ప్రకటనల ద్వారా చెప్తున్నాడు. ఇరాన్ పూర్తిగా ఓడిపోయిందని, కాబట్టి ఇక యుద్ధాన్ని ఆపేస్తున్నామని ఒకవైపు చెప్తున్నాడు. అలాగే నన్ను ఇరాన్ సుప్రీం లీడర్గా ఉండమని ఇరానీయులు కొంతమంది అడిగారని కూడా ట్రంప్ ఇట్లాంటి మాటలు చాలా మాట్లాడుతుంటాడు ట్రంప్. ఒకవైపు చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నాడు ట్రంప్. మన పాకిస్తాను, ఈజిప్టు, టర్కీ ఈ మూడు దేశాల మధ్యవర్తులుగా ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ పదే ప్రకటిస్తున్నాడు. సానుకూలంగా ఉన్నాయని కూడా ప్రకటించాడు. అందుకనే 5 రోజులు కాల్పుల విరమణ అన్నాడు. కాల్పుల విరమణ పూర్తిగా కాదు, 5 రోజులు పవర్ ప్లాంట్ల మీద దాడి చేయనని చెప్పాడు. ఇంకొక వైపు ఇరాన్ అసలు చర్చలే జరగటం లేదని ఈ చర్చల ట్రంప్ మాటలను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఒకవైపేమో యుద్ధం ఆగుతుందనే పరిస్థితి, మాటల ద్వారా ఆ పరిస్థితి ఉంది అని చెప్తున్నాడు. ఇంకొక వైపు చాలా అహంకారంతో ఇజ్రాయెల్ కూడా మాట్లాడుతున్నది. ఇజ్రాయెల్ మంత్రులు మాట్లాడుతూ ఇరాన్ స్పీకర్ని, ఇరాన్ విదేశాంగ మంత్రిని ఇద్దరిని వదిలేస్తాం, మిగతా వాళ్ళందరినీ చంపేస్తాం. వాళ్ళిద్దరిని మాత్రం ప్రస్తుతానికి చంపబోం, వాళ్ళిద్దరు చర్చలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మేము చంపబోం. ఎంత అహంకారమైన ప్రకటన అంటే ఇది. ఒకవైపు ఏమో ఇరాన్ తీవ్రంగా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది, ఇజ్రాయెల్ నాశనం అవుతుంది, ఇరాన్ కూడా నాశనం అవుతుంది. అయినా సరే బింకం వదలకుండా వాళ్ళిద్దరిని తప్ప మిగతా వాళ్ళందరినీ చంపుతామని మాట్లాడుతున్నారు. అయితే యుద్ధం ఆగిపోతుందని ట్రంప్ ప్రకటనలు అటు ఇరాన్ నమ్మడం లేదు. నమ్మకపోవడానికి అనేక కారణాలు. ట్రంప్నే కదా, అమెరికాను, ఇరాన్ ఎన్నడూ నమ్మలేదు. అసలు అమెరికాను ప్రపంచం ఏ దేశమైనా నమ్మిందా అంటే అది డౌటే. ఎందుకంటే ఎప్పుడు అబద్ధాలు చెప్పడంలో దిట్ట అమెరికా. ఇప్పుడు ట్రంప్ కొత్తగా కాదు, ఆ దేశం ప్రతిసారి అబద్ధాలు చెప్పడంలో ముందుంటుంది. కాబట్టి ప్రపంచంలో ఏ దేశం కూడా మనస్ఫూర్తిగా అమెరికాను నమ్మదు. అమెరికా తన ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తుందనేది అందరికీ తెలుసు. కాబట్టి ఎవరు నమ్మరు, ఇరాన్ కూడా నమ్మడం లేదు. యుద్ధం అయిపోతుంది, చర్చల ద్వారా ఒక కొలిక్కి వచ్చేస్తుంది, మాకు ఒక ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ఎన్ని మాటలు చెప్పినా అది ఇరాన్ నమ్మడం లేదు. వాస్తవంగా కూడా పరిస్థితులు చూస్తే ఆ విధంగా లేవు. యుద్ధం కొనసాగే పరిస్థితి కనబడుతున్నది. ఒకవైపు ట్రంప్ 5 రోజుల కాల్పుల విడమ కాదు, కొన్ని ప్రాంతాల మీద దాడులు చేయం, ఎనర్జీ ప్లాంట్ల మీద దాడులు చేయమని చెప్తూనే టైం తీసుకొని ఆ 5 రోజుల్లో యుద్ధాన్ని మరింత సీరియస్గా చేయడానికి కావలసిన సామగ్రి అంతా సమకూర్చుకుంటున్నాడు అనేది కనబడుతున్నది. ఒకటి, హర్ముజ్ జలసంధిని తన చేతుల్లోకి తీసుకోవడానికి అక్కడికి షిప్పులు పంపాలి. 2, ఇరాన్లో భూతలంలో యుద్ధం చేయాలి, ఇరాన్కి సైన్యాన్ని పంపించి ఇరాన్ ఓడించాలి. ఈ 2 చాలా కాలంగా ట్రంప్ అనుకుంటున్నాడు. తన ఒక్క షిప్పులు హర్ముజ్ జలసంధి దగ్గరికి పంపిస్తే ఇరాన్ దెబ్బ కొడుతుంది కాబట్టి ప్రపంచంలో అన్ని దేశాల షిప్పులు అక్కడికి రావాలని, యుద్ధ నౌకలు, వార్షిప్లు అక్కడికి రావాలని అందరిని అడిగాడు. అందరూ తిరస్కరించారు, మిత్ర దేశాలు కూడా తిరస్కరించాయి. కానీ ఇప్పుడు మళ్ళీ అదే ప్లాన్ చేయబోతున్నాడు. ట్రంప్ చేస్తున్న ప్లాను రకరకాల పద్ధతుల ద్వారా లీక్ అయింది. అమెరికా మీడియా, మన దేశంలో 1-2 మీడియాలు, ప్రపంచ మీడియా, అల్ జజీరా లాంటి ఛానల్స్ కావచ్చు, అది బయటికి పెడుతున్నారు. ఈ గడువు ముగిసిన తర్వాత, లేదంటే ఈ 2-3 రోజుల్లోనే ట్రంప్ చాలా నిర్ణయాత్మకమైన దాడి చేయబోతున్నాడు ఇరాన్ మీద అనేది ఒక వార్త, మీడియా చెప్తున్న వార్త. దానికి చాలా ఉదాహరణలు చెప్తున్నారు. యుఎస్ నేవల్ ఇన్స్టిట్యూట్ మెరైన్ ట్రాకర్ లీక్ అయింది. యుఎస్ నేవల్ ఇన్స్టిట్యూట్ మెరైన్ ట్రాకర్, దాని ద్వారా తెలుస్తున్నది ఏంటంటే 3 అతిపెద్ద నౌకలు, వార్షిప్లు ఇరాన్ వైపు వెళ్తున్నాయి, గల్ఫ్ వైపు వెళ్తున్నాయి. ఒకటి, ప్రపంచంలో అత్యంత పెద్దదని ఇప్పటివరకు చెప్పుకుంటున్న అబ్రహం లింకన్, అది పెద్ద యుద్ధ నౌక. ఆ యుద్ధ నౌక గతంలో
హర్ముజ్ జలసంధి దగ్గరికి ఇరాన్ దగ్గరికి వెళ్తుండగానే ఇరాన్ క్షిపణి దాడి చేస్తే దాదాపు 1700 కిలోమీటర్ల వెనక్కి వచ్చేసింది. అది మళ్ళీ ముందుకెళ్తున్నది, ఇప్పుడు ఇరాన్ వైపు వెళ్తున్నది. అదే కాకుండా మరొక భారీ యుద్ధ నౌక ఉన్నది, యుఎస్ఎస్ ట్రిపోలి. ఈ ట్రిపోలి అనే నౌకలో దాదాపు 5000 మంది కమాండోలు, ఫుల్ ట్రైన్డ్ కమాండోలు ఆ షిప్లో ఇరాన్ వైపు వెళ్తున్నారు. ఆ షిప్పు, ఈ 2 షిప్పులే కాకుండా ఇంకొక షిప్పు ఇప్పుడే కొంత ప్రాబ్లం వచ్చిన షిప్, అది యుఎస్ఎస్ ఫోర్డ్ అనే షిప్పు ఇప్పటివరకు మరమ్మతులు ఉంది. మరమ్మతులు పూర్తి చేసుకొని అది కూడా ఇప్పుడు వార్షిప్ అది కూడా ఇరాన్ వైపు వెళ్తున్నది. ఈ 3 షిప్పులు ఇరాన్ గల్ఫ్ వైపు వెళ్తున్నాయి. ఒకటి, హర్ముజ్ జలసంధిలో ఇరాన్ను దెబ్బకొట్టాలి, అక్కడ క్లియర్ చేయాలి. 2, ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించాలి. ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించడానికి ఇరాన్ నుంచి ఒక ప్లేన్, యుద్ధ విమానం బయలుదేరింది అనేది రాయిటర్స్, చాలా ఇంటర్నేషనల్ సంస్థ, అది మీడియా సంస్థ. రాయిటర్స్ బయటపెట్టిన విత్ వార్తా ఫుటేజ్ ప్రకారము 82 ఎయిర్బోర్న్ డివిజన్ ఒక యుద్ధ విమానం సైనికులను తీసుకొని ఇరాన్ వైపు బయలుదేరింది. ముఖ్యంగా కర్గ్ ద్వీపం మీద కమాండో అటాక్ చేయాలనేది ట్రంప్ ప్లాన్. ఇంతకుముందు కూడా ట్రంప్ బహిరంగంగా ప్రకటించాడు. ఆ దీవిని పట్టుకొని, ఆ దీవిలో ఆయిల్ ప్లాంట్లు ఉన్నాయి, ఇరాన్ ఆయిల్ ప్లాంట్లను పట్టుకోవాలి, అక్కడి నుంచి ఇరాన్ భూభాగం మీద కూడా దాడి చేయాలనేది ప్లాన్. ఇరాన్ భూభాగంలో కూడా కొన్ని వేల మందిని దింపాలనేది ప్లాన్ చేస్తున్నాడు. వీళ్ళకి ఈ మొత్తం యుద్ధ సన్నాహాలకు సంబంధించి రిహార్సల్స్ కూడా జరిగాయి అనేది యుఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన ఒక ఫుటేజ్ ద్వారా తెలుస్తుంది. ఒకవైపు యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయి. 3 వార్షిప్లు ఇరాన్ వైపు వెళ్తున్నాయి. ఒక యుద్ధ విమానం సైన్యాన్ని తీసుకొని ఇరాన్కు బయలుదేరింది. 3 వార్షిప్పుల్లోని ఒక వార్షిప్లో 5000 కంటే ఎక్కువ మంది కమాండోలు కూడా ఇరాన్ వైపు బయలుదేరారు. అంటే ఒకవైపు చర్చలు అంటున్నాడు, చర్చలు చేస్తున్నామని చెప్తున్నాడు. ఇరాన్ నా చర్చలకు ఒప్పుకున్నది, మా డిమాండ్లకు కూడా ఒప్పుకున్నదని చెప్తున్నాడు. 3 మధ్యవర్తులను చూపిస్తున్నాడు ట్రంప్. యుద్ధం దాదాపు అయిపోయిందని ఒకవైపు చెప్తూనే మరింత పెద్ద ఎత్తున తీవ్రంగా దెబ్బకొట్టడానికి ఇరాన్ని ప్రయత్నం చేయడానికి కావాల్సిన అన్ని ఈ 5 రోజుల్లో ఈ 2-3 రోజుల్లోనే దాదాపు అన్ని సమకూర్చుకున్నాడు. ఒక 3-4 రోజుల్లో షిప్పులు హర్ముజ్ జలసంధి దగ్గరికి వెళ్ళొచ్చు అనేది ఒక వార్త. ఇంకొకటి, న్యూయార్క్ టైమ్స్ ఒక వార్త ప్రచురించింది. అది సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, సౌదీ మీద కూడా చాలా తీవ్రమైన దాడులు చేస్తుంది ఇరాన్. సౌదీ ఆయిల్ ప్లాంట్లను కూడా దెబ్బకొడుతున్నది. ఆ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్కు చాలా దగ్గరవాడు, అంటే అమెరికాకు చాలా దగ్గరవాడు ఆ దేశము. అతను కూడా ట్రంప్ మీద తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాడని, యుద్ధం ఆపొద్దని, చర్చలు జరగొద్దని, 5 రోజుల యుద్ధ విరమణ కూడా జరగొద్దు అనేది ఆయన ఒత్తిడి అని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. అది నిజమేనా కాదా, లేకపోతే కావాలని ప్రచారం చేస్తున్నారా తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు ఆ విధంగా ఒత్తిడి చేసినట్టు సూచనలు నేను కనబడట్లేదుగా న్యూయార్క్ టైమ్స్ వార్తను ప్రచురించింది. ఈ నేపథ్యంలో యుద్ధం మరింత సీరియస్ అయ్యే అవకాశం ఉంది. ట్రంప్ మీద సౌదీ అరేబియా కూడా ఒత్తిడి తెస్తుంది అని చెప్పడం ద్వారా యుద్ధం మరింత కాలం కొనసాగుతుంది అనేది చెప్పదలుచుకున్నది న్యూయార్క్ టైమ్స్. అది న్యూయార్క్ టైమ్స్ కథనం కూడా అమెరికా అధికారుల సోర్స్తోనే ఆ కథనం వచ్చింది. అయితే ఈ మొత్తం ఒకవైపు చర్చలు, యుద్ధ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఇరాన్కు అర్థమవుతున్నది. ట్రంప్ ఆడుతున్న చర్చల్ని నాటకమని, ట్రంప్ చెప్తున్న చర్చలు అనేది ఒక పెద్ద నాటకమని, చర్చలు మాతో జరగడం లేదని, అసలు మధ్యవర్తులు ఎవరు కూడా మాతో మాట్లాడలేదు, ట్రంప్ అసలు మాట్లాడలేదు మాతో, చర్చలు జరగట్లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ డైరెక్ట్గా ప్రకటించాడు. ఏం జరగవచ్చు? ఒకవైపేమో చర్చలు జరుగుతున్నాయి, పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ మధ్యవర్తిత్వం ద్వారా చర్చలు జరుగుతున్నాయి, చాలా మంచి వాతావరణాలు జరుగుతున్నాయి, ఒప్పందం జరగవచ్చు అని ట్రంప్ ప్రచారం చేస్తున్నాడు. నేపథ్యంలో ఇరాన్ కొన్ని షరతులు విధించింది. తమ షరతుల మేరకే
ఆ షరతులు అంగీకరిస్తేనే యుద్ధం ఆగుతుందని ఇరాన్ షరతులు ఇచ్చి, అందులో ట్రంప్ కూడా కొన్ని షరతులు పెట్టాడు. కానీ ఆ షరతులను తిరస్కరించి ఇరాన్ తను షరతులు పెట్టింది. చర్చలకు మేము సిద్ధం కావట్లేదు, కానీ మావి షరతులు అనే ఆ 3 దేశాలకు మధ్యవర్తిత్వం అని ప్రచారం జరుగుతున్న 3 దేశాలకు, ప్రపంచానికి కూడా చెప్పింది. బహిరంగంగా ప్రపంచానికి చెప్పలేదు, మీడియా ద్వారా, ఇరాన్ మీడియా ద్వారా బయటకు వస్తున్నది. అమెరికా, ఇజ్రాయిల్ 2 యుద్ధాన్ని ఆపేయాలి. దాడులు, హత్యలు, ఇరాన్లోని దాడులు, హత్యలు, అధికారుల హత్యలు, నాయకుల హత్యలు తక్షణం ఆపేయాలి. అంతేకాకుండా లెబనాన్లో, ఇరాక్లో ఇరాన్కు మద్దతుగా ఉన్న గ్రూపుల మీద దాడులు కూడా ఆపేయాలి. ఇరాన్ మీద మళ్ళీ ఎప్పటికీ కూడా దాడులు చెయ్యమని అంతర్జాతీయ ఒడంబడిక చేసుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో ఒడంబడిక జరగాలి. అనేక దేశాల సాక్షి సంతకాలతో, మధ్యవర్తిత్వంతో ఒడంబడిక జరగాలి. అలా దాడి చేయకుండా ఉండడం కోసం ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేయాలనేది కూడా ఇరాన్ డిమాండ్లో ఒకటి. ఇంకొకటి ముఖ్యమైనది, ఈ 27 రోజుల యుద్ధంలో తాము ఎంత నష్టపోయామో, ఇరాన్ ఎంత నష్టపోయిందో ఆ మొత్తం నష్టాన్ని అమెరికా భరించి నష్టపరిహారం ఇవ్వాలనేది కూడా ఇరాన్ డిమాండ్ చేస్తున్నది. అలాగే ఇంకొక చాలా ముఖ్యమైనది, ట్రంప్కు నచ్చనిది, హర్ముజ్ జలసంధి మీద పూర్తి సార్వభౌమాధికారం ఇరాన్కే ఉంటుందని ట్రంప్ ఒప్పుకోవడం, అమెరికా ఒప్పుకోవడం కాదు, ప్రపంచం ఒప్పుకోవాలి. అన్ని దేశాలు దానికి ఒప్పుకోవాలి, మాకే సార్వభౌమాధికారం ఉంటుందని. అదే కాకుండా ఇరాన్పై అన్ని ఆంక్షలు ఎత్తేయాలి. గతంలో ఆర్థిక ఆంక్షలు పెట్టాడు, ఆంక్షలు ఎత్తేయాలనేది ఉన్నది అని అది కూడా ఉంది డిమాండ్. ఇంకొక డిమాండ్ కూడా వినబడుతున్నది, గల్ఫ్ ప్రాంతంలో ఏ దేశాల్లోనైతే అమెరికా మిలిటరీ బేసులు ఉన్నాయో వాటన్నిటిని ఎత్తేయాలనేది కూడా ఇరాన్ డిమాండ్ చేస్తున్నది అనేది ఈ యుద్ధ నేపథ్యంలో మీడియా ప్రచారం చేస్తున్న అంశం. ఇట్లా డిమాండ్లు పెట్టి మా షరతులకు అంగీకరిస్తేనే మేము యుద్ధం ఆపుతామని ఇరాన్ బహిరంగంగా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నాడు? మేము యుద్ధ విరమణకు సిద్ధంగా ఉన్నాం, 5 రోజులు యుద్ధ విరమణ కూడా ప్రకటించడం లేదు, కొన్ని దాడులు ఆపాలని చెప్పినాం, మేము దాడులు చేయలేదు, అయినా ఇరాన్ ఒప్పుకోవటం లేదు కాబట్టి మేము తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వస్తుందని ప్రపంచాన్ని నమ్మించడం కోసం ఈ 5 రోజుల సమయం తీసుకొని యుద్ధ సన్నాహాలు చేస్తున్నాడు అనేది ఇరాన్ అనుమానం. అది నిజం కూడా కాదు, ఇరాన్ అనుమానమే కాదు, ట్రంప్ గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అది నిజమని నమ్ముతారు. ట్రంప్ అనే కాదు, అసలు అమెరికా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అందులో నిజం ఉందని నమ్ముతారు. వాళ్ళు ఎప్పుడూ డైరెక్ట్గా నిజాలు మాట్లాడారు. ఇరాక్ మీద దాడి చేయాలనుకున్నప్పుడు అక్కడ కెమికల్ వెపన్స్ ఉన్నాయని అబద్ధాలు ప్రచారం చేసి ఇరాక్ మీద దాడి చేస్తారు. ఇరాన్ మీద దాడి చేయాలనుకున్నప్పుడు ఇరాన్లో అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి దాడి చేస్తారు. ఇంకే దేశం మీదనైనా, ఏ దేశం మీద దాడి చేయాలని ఒక అబద్ధం ప్రచారం చేసి, ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్క అని ముద్రేయాలనేది మన దగ్గర సామెత. అలా ఆ దేశం మీద అబద్ధ ప్రచారాలు చేసి ప్రపంచాన్ని నమ్మించి ఆ తర్వాత ఆ దేశం మీద దాడి చేయడం అనేది అమెరికా అనేక దశాబ్దాలుగా సాగిస్తున్న ఒక పెద్ద నాటకం. ఆ నాటకం ఇప్పుడు ట్రంప్ కొనసాగిస్తుంది. ట్రంప్ కొత్తగా చేస్తున్నది కదా, ట్రంప్ అదే నాటకం కొనసాగిస్తుంది. ఆ నాటకంలో భాగంగానే ఇప్పుడు ఇరాన్ను వ్యతిరేకంగా ప్రపంచాన్ని రెచ్చగొట్టదలుచుకున్నాడు. ఇప్పుడు యుద్ధం మేము ఇజ్రాయిల్ మొదలుపెట్టచ్చు, మేము సపోర్ట్ చేయొచ్చు, కానీ ఆపడానికి ప్రయత్నిస్తే ఇరాన్ ఆపడం లేదు అనే ప్రచారాన్ని చేసి మరింత పెద్ద ఎత్తున యుద్ధం చేయాలనేది కోరిక. అయితే ఇందులో ట్రంప్ ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు అనేది మీడియా లీక్ చేసింది, కొన్ని ట్రాక్స్ ద్వారా లీక్ అవుతున్నాయి. అయితే మిలిటరీ నిపుణులు, మన దేశ మిలిటరీ నిపుణులతో సహా చెప్తున్నది ఏంటంటే, ఒకవేళ గనక అమెరికా సైన్యం ఇరాన్లో దిగితే వాటికి ఆత్మహత్య సదృశ్యమే. ఒక్కళ్ళు కూడా బతికి బట్టకట్టి వెనక్కి రాలేరు, వచ్చే పరిస్థితి లేదు. అలాగే అమెరికా యుద్ధ నౌకలు హర్ముజ్ జలసంధికి వెళ్తే, ఒకటి ఇప్పటికే మైన్స్ ఉన్నాయి అక్కడ. ఇరాన్ చాలా పెద్ద విస్తారమైన ప్లేస్లో మైన్స్ను పెట్టింది. ఆ మైన్స్ ద్వారా పేల్చేయచ్చు, లేదు క్షిపణుల ద్వారా కూడా పేల్చే అవకాశం ఉంది. కాబట్టి వెనక ముందు కూడా ఆడుతున్నాడు ఒకవైపు ట్రంప్. అయినా ధైర్యం చేసి ముందుకెళ్తున్నాడు, ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో. ఇదొకటైతే ఇరాన్లోకి సైన్యం వెళ్ళడం అనేది నిజంగా ఆత్మహత్య సదృశ్యమే. అమెరికాలోని మిలిటరీ ఆఫీసర్స్ కూడా చాలామంది ఒప్పుకోవట్లేదు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలిటరీ నిపుణులు చాలామంది చెప్తున్నది, మన దగ్గర బక్షి అని అతను ఈ మధ్య టీవీలో మాట్లాడాడు కూడా, ఒకవేళ అమెరికా గనక తన సైన్యాన్ని ఇరాన్లోకి దింపితే మొత్తం సైన్యం ఒక్కళ్ళు కూడా బతికి వెనక్కి రారు అనేది చెప్తున్న విషయం. ఈ నేపథ్యంలో అదొకటే కాకుండా ఒకవేళ గనక మళ్ళీ ట్రంప్ దాడి మొదలు పెడితే ఇరాన్ మీద, అంతకు ముందే చెప్పినట్టు 3 రోజులకు ముందు పవర్ ప్లాంట్ల మీద దాడి చెయ్యను అని ట్రంప్ చెప్పడానికన్నా ముందు ఏం జరిగింది, ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది మనం మర్చిపోద్దు, అది గుర్తుంచుకోవాలి ఫస్ట్. ఎప్పుడైతే ఇజ్రాయిల్ ఇరాన్ పవర్ ప్లాంట్ల మీద దాడి చేసిందో ఇరాన్ వెంటనే మొత్తం అరబ్ కంట్రీస్లో ఉన్న వాటర్ ప్లాంట్ల మీద దాడి చేస్తానని చెప్పింది. పవర్ ప్లాంట్ల మీద దాడి ఎలాగూ చేస్తాను, కానీ వాటర్ ప్లాంట్ల మీద దాడి చేస్తానని చెప్పింది. అరబ్ దేశాల్లో అతి ముఖ్యమైనది ఆయిల్, ఎంత ముఖ్యమైనదో ప్రపంచానికి అరబ్ దేశాల్లో ఉండే ఆయిల్ మనందరికీ ఎంత ముఖ్యమో అరబ్ దేశాలకు అక్కడ ఉండే వాటర్ ప్లాంట్లు అంత ముఖ్యమైనది. అక్కడ తాగే నీళ్లు దొరకవు, సముద్రం నుంచి ప్యూరిఫై చేసి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అది. అక్కడ నీళ్లు తయారు చేసుకొని తాగాల్సి ఉంది. వాటి మీద దాడి చేస్తానని చెప్పింది ఇరాన్, చేస్తుంది కూడా. రేపు మళ్ళీ ట్రంప్ అది చేస్తానని ప్రకటించిన తర్వాతనే ట్రంప్ వెనక్కి తగ్గాడు. ఎందుకంటే మొత్తం అరబ్ సంక్షోభంలో పడిపోతే అరబ్ కంట్రీస్ మొత్తం అమెరికాకు వ్యతిరేకంగా తయారయ్యే అవకాశం ఉంటుందనే భయంతోనే వెనక్కి తగ్గాడు. మళ్ళీ కనుక ఇప్పుడు ట్రంప్ యుద్ధానికి మొదలు పెడితే, మళ్ళీ దాడులు మొదలు పెడితే ఇరాన్ ఖచ్చితంగా వాటర్ ప్లాంట్ల మీద దాడి చేస్తుంది. వాటర్ ప్లాంట్ల మీద దాడి చేసిందంటే నీళ్లు లేక అరబ్ కంట్రీస్లో ప్రజలు చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది, తాగడానికి మంచినీళ్ళు లేక. ఆ పరిస్థితి రాణిస్తాదా అరబ్ కంట్రీస్, రాణిస్తాయా? ట్రంప్ మీద ఒత్తిడి తెచ్చి యుద్ధం జరగకుండా చూస్తాయా? అది ఇంకా చూడాలి. కానీ ఇంతకు ముందే నేను ఒక వీడియోలో చెప్పినట్టు ట్రంప్ను ఏ విషయంలోనే నమ్మే పరిస్థితి లేదు. అబద్ధాలు చెప్పడంలో మన మోడీని మించిపోయినాడు. కాబట్టి ట్రంప్ను ఎట్టి పరిస్థితులు నమ్మడాలి. ఇరాక్ బహిరంగ చెప్తుంది మాతో చర్చలే జరగడం లేదని, కానీ చర్చలు జరుగుతున్నాయని, ఇరాన్ మన అన్ని డిమాండ్లకు ఒప్పుకున్నదని, ఇరాన్ దిగి వచ్చిందని, ఇట్లా కథలు చెప్తున్నాడు. వీటిని బలి చేయడానికి పాకిస్తాన్ని, ఈజిప్ట్ని, టర్కీని బలి చేయడానికి వాటి మధ్యవర్తిత్వం తీసుకొచ్చి, వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి వాళ్ళ మధ్యవర్తిత్వం ద్వారా మేము చర్చలు జరుపుతున్నామని, అసలు ఎవరు రాలేదని ఇరాక్ చెప్తుంటే వాళ్ళని కూడా బలి చేసే వ్యవహారం కాకపోతే ఏమంటారు దీన్ని? అబద్ధాలు చెప్పి ప్రపంచాన్ని నమ్మిద్దాం అనుకుంటున్నాడు. అట్లనే యుద్ధ విరమణ పేరుతో కూడా అబద్ధాలు చెప్పి మళ్ళీ యుద్ధ సన్నాహాలు చేయడం కోసం, మరింత పుంజుకోవడం కోసం, ముఖ్యంగా F-16 ఆ మధ్య F-360 సమ్ విమానాలను ఇరాన్ పేల్చేసిన తర్వాత దాని నుంచి తేరుకోవడం కోసం కూడా పేలకుండా ఉండే టెక్నాలజీ సంపాదించుకోవడం, లేదంటే కొత్త టెక్నాలజీ ద్వారా వేరే యుద్ధ విమానంలో వేరే ఆయుధాలు ప్రయోగించడం అనేది ఈ 5 రోజుల్లో ప్రయత్నం జరుగుతున్నది అనేది కూడా మీడియా చెప్తున్న విషయం. ఈ మొత్తం పెద్ద ఎత్తున యుద్ధం చేయడానికి వీలుగా ఈ 5 రోజులు ఉపయోగించుకున్న ట్రంప్ అందుకోసమే ఈ నాటకం ఆడాడు అనేది మీడియా ద్వారా బయటపడుతున్న అంశం. అలాగే ఇరాన్ కూడా దాన్నే నమ్ముతుంది. దీన్ని బట్టి మనకి యుద్ధం ఆగిపోయే పరిస్థితి కనబడటం లేదు అనేది తెలుస్తున్నది. యుద్ధం వల్ల ఈ 27 రోజుల యుద్ధం వల్ల ఇప్పటికే మనం ముఖ్యంగా భారతదేశం, చాలా దేశాలు ఆ విధంగా దెబ్బతింటున్నాయి. మన భారతదేశం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నది. ఆయిల్ కొరత, గ్యాస్ కొరతతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మనం రోజు చూస్తున్నాం, బయటికి పోతే పెట్రోల్ బంకుల్లో పెద్ద క్యూ లైన్లు. కొన్ని పెట్రోల్ బంకులు మూసేశారు. చాలా పెట్రోల్ బంకుల్లో పెద్ద క్యూ లైన్, పెట్రోల్ దొరకడం లేదు. దానికి కారణం పెట్రోల్ లేక కాదు అని ప్రభుత్వము, ఆయిల్ కంపెనీలు ప్రకటిస్తే పెట్రోల్ ఉంది, కానీ ప్రజలు ప్యానిక్ అయిపోయి ఎక్కువ పెట్రోల్ డీజిల్ తీసుకోవడం వల్ల ఈ ఇబ్బంది వస్తుంది చెప్తుంది. కానీ నిజానికి పెట్రోలు డీజిల్ కొరత లేదా అనే అనుమానాలు మాత్రం నిజంగానే లేదా అనే అనుమానాలు అయితే వస్తుంది. లైన్లు చూస్తుంది, ఇంత పెద్ద లైన్లు చూస్తుంటే 1 రోజు 2 రోజులు అయితే ఓకే, 3 రోజులు 4 రోజులు ఓకే, వారం 10 రోజులుగా అవే లైన్లు. ఇక గ్యాస్ అయితే కొరత ఉంది అనేది ప్రభుత్వం కూడా గట్టిగా చెప్పలేకపోతుంది, కానీ ఒక రకంగా ఒప్పుకుంది ప్రభుత్వం కూడా. హోటల్స్ మూసేసి ఉన్నాయి, మొత్తం చాలా హోటల్స్ మూసేసి ఉన్నాయి, గ్యాస్ లేదు. ఈ పరిస్థితి చాలా దేశాలకు, కొన్ని దేశాలు లాక్డౌన్ అంటే కరోనా లాంటి లాక్డౌన్ కాదు, కొన్ని దేశాలు విధించాయి. శ్రీలంక, ఇంకొన్ని దేశాలు పెట్రోల్ దొరక్క
కొన్ని సామాగ్రి దిగుమతి కాక ఆ పరిస్థితిలో కొంతమేరకు లాక్డౌన్ విధించాయి. భారతదేశంలో కూడా లాక్డౌన్ విధిస్తారని ఒక ప్రచారం జరుగుతున్నది. నిజానికి అది మోడీ చెప్పాడు అనేది, మోడీ అలా చెప్పలేదు. మోడీ లాక్డౌన్ విధిస్తా అని చెప్పలేదు. కరోనాలో ఎలా అయితే ఎదుర్కొన్నామో అలాగే ఎదుర్కోవాలి అని చెప్పాడు తప్ప లాక్డౌన్ విధిస్తా అని చెప్పలేదు. కానీ మోడీ అలా చెప్పాడనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే కరోనా అలాగే ఎదుర్కోవాలంటే కరోనా అంటే లాక్డౌనే. అయితే మర్చిపోయిన జనాలు కరోనా అంటే లాక్డౌనే కాదు, కరోనా అంటే ప్లేట్లు కొట్టుకోవడం, గిన్నెలు కొట్టుకోవడం, ప్లేట్లు బజాయించడం ఇది కూడా ఉంది. కాబట్టి ఈ క్రైసిస్ని ఎదుర్కోవాలంటే ప్లేట్లు కొట్టుకోమని కూడా చెప్పొచ్చు. అందుకని లాక్డౌన్ వెంటనే వస్తుందని చెప్పలేం. కానీ ఇప్పుడున్న క్రైసిస్ 27 రోజులకే ఇంత దారుణమైన క్రైసిస్ వచ్చిందంటే రాబోయే కాలంలో ఇప్పుడు కొన్ని హర్ముజ్ జలసంధి ద్వారా ఇరాన్ భారత్కు సంబంధించి కొన్ని షిప్లను వదిలిపెడుతున్నది, అనుమతిస్తున్నది. కొన్ని షిప్పులు వచ్చాయి ఆయిల్ గ్యాస్కి సంబంధించి. కానీ ఇది ఎంతకాలం సాగుతుంది? యుద్ధం కొనసాగితే ఆ జలసంధి దగ్గరనే యుద్ధం చాలా సీరియస్గా అయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పుడు ఇరాన్లో ఇజ్రాయెల్ మీద, ఇరాన్ మీద, గల్ఫ్ దేశాల మీద క్షిపణులు బాంబులు పడుతున్నాయి. కానీ రేపు ఆ జలసంధి దగ్గరే యుద్ధం సీరియస్ అయ్యే అవకాశం ఉన్నది. అది జరిగితే ఇప్పటికే వేలాది షిప్పులు ఉన్నాయి అక్కడ, వాటి పరిస్థితి ఏంటి? వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇది మనకు భవిష్యత్తు తేలుస్తుంది. ఎక్కువ రోజులు ఏం కాదు, కొద్ది రోజుల్లో తేలిపోతుంది ఏం జరగబోతుందో. దానికి కూడా మనం సిద్ధమవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ విషయంలో కూడా మనం ట్రంప్ను నమ్మలేము. థ్యాంక్ యూ వెరీ మచ్.